ముందుగా మన విశ్వగురు జ్ఞానగురు పత్రిజీ గారికి ఆత్మనమస్కారం సమర్పించుకుంటూ ప్రతి నెలలో ఒక్కొక్క దంపతుల చొప్పున ప్రస్తుత సభ్యులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మా 30వ రోజు మా కళావతి మరియు అరుణ్ బాబు దంపతుల కార్యక్రమం ఉంది ఈరోజు. దాంట్లో భాగంగా నిజామాబాద్ ధ్యానం దంపతుల తర్వాత చాలామంది వచ్చారు. వారందరికీ కూడా ప్రస్తుత సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం భాగంగా మన హైదరాబాద్ నుంచి శ్రీ దామోదర్ సార్ ఎంటెక్ పిహెచ్డి శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్గా చేస్తున్నారు. వారు కంప్యూటర్ సైన్స్లో డాక్టర్ అన్నమాట. నిజంగా డాక్టర్ అంటే మనం వైద్యులు కాదు. రోజు కూడా ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి సీతారామ పత్రిజీ గారికి ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే నాకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న కడవర్తి రాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం గారికి ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారం. అంటే నా పేరు దామోదర్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. యాక్చువల్గా నేను ఇక్కడికి రావటం యాదృచ్ఛికమే, అనుకోలేదు. నైట్ రాజు సార్ చేశాను, సార్ ఇట్లా బాసరా వస్తున్నామంటే ఇంకా ఏమున్నాయి ప్లేసెస్ చూడటానికి అంటే ఇక్కడికి రాండి సార్, పత్రిజీ జన్మస్థలికి రాండి సార్ అంటే సరే అనేసి అలా ఇక్కడికి రావటం జరిగింది. ఫస్ట్ టైం వచ్చాను. చాలా బాగుందండి. ఎంతో కృషి చేస్తున్న ఫస్ట్ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు, చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే సారు ఇక్కడే జన్మనిస్తున్నారు, ఇక్కడే పెరిగారు కూడా. మరి అలాంటిది పత్రిజీ ట్రస్ట్ పత్రిజీ జన్మస్థల ట్రస్ట్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసి ఇంత బాగా చేశారంటే నాకు వండర్ఫుల్గా అనిపించింది. చాలా బాగా ఉంది. అంటే ఇది ఆపకుండా కంటిన్యూ చేస్తూ ఉన్నారు, అది చాలా అద్భుతం. రంగారెడ్డి సార్ కానివ్వండి, మేఘనా మేడం కానీ, రాజు సార్, రమాదేవి మేడం, లతా మేడం, లక్ష్మణ్ సార్, ఇదంతా కూడా అందరి కృషి వల్ల ఇది నడుస్తూ ఉంది. అందరూ కొలాబరేట్ అయిపోతాము. సో అంటే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి అంటే ధ్యానం ఎందుకు చేయాలి. ఈ మార్గంలోకి వస్తున్నాం, ధ్యానం చేయమని చెప్తున్నాం, కానీ ధ్యానం ఎందుకు చేయాలి, ఆ బేసిక్స్ అసలు ఎందుకు చేయాలో తెలుసుకుంటే అది చేయగలరు, అది అర్థమవుతుంది. దానికంటే ముందు మనం కొన్ని క్వశ్చన్స్ వాటికి ఆన్సర్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం